హాయ్ హలో అండి, వెల్కమ్ టు హాష్క వ్లాగ్స్. ఈరోజు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తినే కేక్ చూద్దామండి ఎలా చేయాలో. మా పిల్లలు చూసారా ఎంత ఇష్టంగా తింటున్నారో. ఇలా చేసి పెట్టి పిల్లలకి పెడితే ఆ తృప్తే వేరు కదండి. ఇంకా కేక్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. అయితే నేను ఇక్కడ 2 eggs తీసుకుంటున్నానండి. మైదా పిండి ప్లేస్ లో గోధుమ పిండితో చేస్తున్నాను. ఇంకా మైదా పిండితో చేయడం వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదండి. అందుకనే నేను గోధుమ పిండి యూస్ చేశాను. నేను 2 eggs తీసుకున్నానండి. నా దగ్గర బేటర్ లేదు కాబట్టి నేను మిక్సీ జార్ లో వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా అయ్యింది. ఇలా ఉంటే సరిపోతుందండి. మనకి కేక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మిక్సీ జార్ లో వేసుకున్న తర్వాత కూడా మనం ఒకసారి స్పూన్ తో గానీ ఇలా కానీ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల కేక్ చాలా స్పాంజ్ గా ఫ్లఫీగా వస్తుంది. నేను 2 eggs తీసుకున్నాను కదండి. ఒక చిన్న టీ గ్లాస్ తో పాలు కూడా తీసుకున్నాను. అర గ్లాస్ పాలు. మనం పాలు ఎన్ని తీసుకున్నామో అంత నెయ్యి. ఇంకా నేనైతే 1/2 కిలో గోధుమ పిండిని కూడా తీసుకున్నానండి. కరెక్ట్ గా సరిపోతుంది 2 eggs కి. అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా తీసుకున్నానండి. ఇంకా దీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. పిండి ఎప్పుడూ కూడా కలుపుకునేటప్పుడు ఒకటే డైరెక్షన్ లో కలుపుకోవాలండి. నేను ఇంకా షుగర్ యాడ్ చేయలేదండి. షుగర్ ఎప్పుడూ కూడా ఇది కలుపుకున్న తర్వాత వేస్తే కేక్ చాలా టేస్టీగా స్పంజీగా వస్తుందండి. చూసారు కదా, షుగర్ మనం గోధుమ పిండి ఎంత తీసుకున్నామో అంత తీసుకోవాలండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటే 1 కప్పు షుగర్ వేసుకుంటే పర్ఫెక్ట్ గా స్వీట్నెస్ కి తగినంతగా ఉంటుందండి. చూసారు కదండి, పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి. ఇంకా కేక్ చేయడం స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా వెడల్పాటి గిన్నె పెట్టుకోవాలండి. హీట్ చేసుకోవాలండి. అలాంటి ఒక స్టాండ్ పెట్టుకుంటే గనక మనకి కేక్ చేయడం బాగా వస్తుందండి. బాగా హీట్ అవుతుంది. ఇంకా నేను కలర్ఫుల్ గా ఉండడం కోసం టూటీ ఫ్రూటీ వేసుకున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, పిల్లలు ఇష్టంగా తినడం కోసం. ఇంకా మనం కేక్ చేసుకునే గిన్నెలో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాస్తే కేక్ కింద అడుగు భాగంలో మాడకుండా వస్తుందండి. ఇంకా కొద్దిగా గోధుమ పిండి కూడా జల్లుకోవాలి. మనకి కేక్ ఈజీగా వచ్చేస్తుంది. మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని కూడా వేసేద్దామండి దీంట్లో. ఇలా వేసిన తర్వాత జస్ట్ అలా ఇలా కుదుముకుంటే ఏమన్నా బబుల్స్ కానీ ఉంటే అవి పోతాయండి. కేక్ పర్ఫెక్ట్ గా వస్తుంది. తర్వాత మనం ఇలా టూటీ ఫ్రూటీని వేసుకుంటే కలర్ఫుల్ గా బాగుంటుందండి. ఇది ఆప్షనల్ మాత్రమే. స్టవ్ మీద పెట్టుకున్న గిన్నె కూడా హీట్ అయిపోయి ఉంటుంది కదండి. ఇప్పుడు కేక్ ని పెట్టేసుకుందాము. ఒక 30 నుంచి 35 మినిట్స్ వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే కేక్ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు మైదా పిండితో చేసే కేక్ తినడం కంటే ఇలా గోధుమ పిండితో చేసే కేక్ తినడం వల్ల ఎంతో ఆరోగ్యం అండి. కాకపోతే షుగర్ ప్లేస్ లో బెల్లం వేసుకుని చేసుకోవాలండి. చూసారు కదండి, మన కేక్ అయితే రెడీ అయిపోయింది. నైఫ్ పెట్టుకుని చూసినట్లయితే ఇలా అంటుకోకుండా ఉంటే కేక్ పర్ఫెక్ట్ గా వచ్చినట్టండి. ఇంకా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కేక్ ని ఒక గిన్నెలోకి తీసుకుందామండి. అంచులకి అతుక్కోకుండా తీసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా నైఫ్ తో ఒకసారి సరి చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకుందామండి. పూర్తిగా చల్లారిపోవాలండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది అంటుకోకుండా. చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో. మనం అడుగున గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి అడుగున అస్సలు మాడలేదండి. చాలా ఫ్లఫీగా స్పాంజీగా వచ్చింది కదా. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి ఎలా ట్రై చేయండి. ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తిన్నారండి. బయట కొని పెట్టడం వల్ల వచ్చే ఆనందం ఏమో కానీ ఇలా అయితే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.